న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో తనను కలవలేకపోయిన క్యాన్సర్ బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్ ఉదంతంపై ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ వచ్చిన సందర్భంగా బాధిత బాలుడు అదిల్ సీఎం సార్ ప్లీజ్ హెల్ప్ మీ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని సెక్యూరిటీ సిబ్బంది వద్ద నుంచొని దీనంగా వేచి చూడటం పలువురిని కలిచివేసింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సూచనలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్ బాలుడు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. నెల రోజుల క్రితం అదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ₹1,00,000 ఎల్ఓసి మంజూరు చేసింది. ప్రస్తుతం అదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితిపై వేముల శ్రీనివాస్ ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా కావలసిన మరింత సాయం అందిస్తామని ఆయన అదిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు బాలుడికి సహాయం అందించాలి అని చెప్పి తెలియజేసినట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఉదంతం మీద? ఎస్ రేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది. రేవంత్ అన్న అంటే వెంటనే స్పందించి గతంలో ఒక మహిళకు వైద్య పరీక్షల కోసం వైద్య సంబంధించి దానికి సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన ఉదాహరణని పంచుకోవడం జరిగింది. వరంగల్ జిల్లాలో తన కలిసేందుకు వచ్చినటువంటి క్యాన్సర్ బాధితుడు అయినటువంటి మహమ్మద్ అదిల్ అహ్మద్ ఉదంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. తక్షణమే వైద్య సాయం అందించాలని సీఎంఓ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఈ విషయం చోటు చేసుకుంది. అయితే ముఖ్యమంత్రిని కలవలేకపోయిన బాలుడికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి స్పందించి సీఎం ఓఎస్డీగా ఉన్నటువంటి వేముల శ్రీనివాస్ కు బాలుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడి ఆయన కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని, ఇండో క్యాన్సర్ అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన దాంట్లో కూడా చేర్పించాలని, తక్షణం సహాయ కింద ఎల్ఓసి ₹1,00,000 మంజూరు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితిపై వేముల శ్రీనివాస్ అంటే సీఎం ఓఎస్డీగా ఆరా తీశారు. సీఎంఆర్ఎఫ్ కింద కావాల్సిన మరింత సాయం అందిస్తామని కూడా కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి చాలా సంఘటనల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాల పైన కూడా ఆయన స్పందిస్తున్నటువంటి తీరు అందరినీ ప్రశంసనీయంగా మారింది. వరంగల్ సంబంధించిన క్యాన్సర్ బాధితులకు తో పాటుగా ఇతర సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసేందుకు, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కలిసేందుకు కూడా తమ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్న మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి తన సిబ్బందితో ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో మానవతా దృక్పథంతో ముందుకెళ్తుంది. రేణు, అయితే సాదిక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలన్నిటి మీద కూడా స్పందిస్తూ వెళ్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ బాలుడు ఉదంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన మీద వారి కుటుంబ సభ్యులు ఏ విధమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు? అంటే దీంట్లో రేణు, ప్రధానంగా తల్లిదండ్రులు ఉన్న వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కలుస్తారు. వెంటనే అక్కడ పని అయిపోతుంది అనుకున్నారు. కానీ చాలా బిజీ షెడ్యూల్, అదేవిధంగా మిగతా సంబంధించిన పొలిటికల్ నేతలందరూ కూడా అక్కడ హడావిడి ఉండడంతో కలవలేకపోయారు. అయినప్పటికీ తమ యొక్క బాలుడి పరిస్థితి తెలుసుకున్నట్టు ముఖ్యమంత్రి చాలా మానవతా దృక్పథంతో స్పందించి తమకు సాయం చేసినందుకు గాను వాళ్ళు కృతజ్ఞత వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కూడా మనకు యశోద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రేవంత్ అన్న అని ఒక మహిళ పిలిస్తే వెంటనే తన దగ్గరికి వెళ్లి వెంటనే అప్పటికప్పుడు ఆ కుటుంబానికి ఆదుకున్న సందర్భం మనకు తెలిసిందే. అంతకంటే ముందు కూడా తన దృష్టికి వచ్చిన అనేక అంశాల పైన కూడా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వైద్యం సంబంధించిన విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేకుండా సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తున్నది. ఈ అంశం పట్ల నదీం సంబంధించిన కుటుంబ సభ్యులు చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజా పరిపాలనలో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మంచి పరిణామం ఉంటుంది. ప్రజలకు చెంతో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. రేణు, థ్యాంక్ యూ సాదిక్.